రాజకీయంలో ఆయన తప్పు మాట్లాడాడు. నా యొక్క రూపాంతరమే జనసేన ప్రజాస్వామ్యం. ఎట్లా రూపాంతరం అవుతుంది? మీరేమో చంద్రబాబును ఓడించడానికి రాజశేఖర రెడ్డితో చేతులు కలిపి ఆయన రాజకీయ క్రీడలో పావుగా మారి చంద్రబాబును ఓడించడానికి ఉపయోగపడి మంత్రి పదవి అనుభవించారు కేంద్రంలో. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. వేరే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ వాళ్ళని పంచెలోడు తీసి కొడతానని తిట్టాడు. మీరు ఓడించిన ఏ చంద్రబాబుని ఓడించడానికి మీరు రాజశేఖర్తో సహకరించారో ఆ చంద్రబాబుని గెలిపించడానికి సహకరించాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీలాగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తోటి పార్టీని విలీనం చేసేటట్టు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో విలీనం చేస్తాడా? అదేనా మీరు ఇచ్చిన సూచన? మీరు ఇస్తున్న సూచన అదేనా అని చెప్పాలి. సో అర్థం లేకుండా ఆయన అనేసాడు. నెక్స్ట్ నా యొక్క సిద్ధాంతాన్ని ఏమంటారు? సిద్ధాంతం మీకు సిద్ధాంతం చెప్పుకున్నారు మీరు, ప్రజలు ఆమోదించని చేసి సమన్యాయం అన్నారు, 18 సీట్లు ఇచ్చారు, అయినా నాకు వద్దులే బాబు దండం పెట్టుకుని వచ్చారు. మీ తమ్ముడికి సిద్ధాంతం ఏముంది? ఒకరోజు పూలే అంటాడు, ఒకరోజు కమ్యూనిస్టులు అంటాడు, ఒకరోజు మాయావతి అంటాడు, ఒకరోజు చంద్రబాబు లోకేష్ బూతులు తెస్తాడు, మళ్ళీ ఇంకోరోజు చంద్రబాబు దేవుడు అంటాడు, మోడీని ఇచ్చాడు, పాసిపోయి లడ్డూలు ఇచ్చాడు, ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశాడు బీజేపీ అని చెప్పి మోడీని అంటాడు, ఇవాళ మోడీ దేవుడు అంటాడు. ఆయనకు ఒక సిద్ధాంతం ఎక్కడుంది? అవసరాన్ని బట్టి మాట్లాడటం, ఆవేశాన్ని బట్టి మాట్లాడితే ఆయనకు ఒక సిద్ధాంతం లేదు. మీ సిద్ధాంతాన్ని ఆయన తీసుకెళ్తాడు. ఏ పొంతన లేని మాట, పొంతన లేని కమెంట్లు రాజకీయంగా. నాకు రాజకీయాలకు సంబంధం లేదంటూనే ఇవన్నీ రాజకీయ మాటలు కాదు. ఎందుకు గిల్లి గోకించుకుంటూ అక్కడ చిరంజీవి ఈ రాజకీయాల మాటలు మాట్లాడి అది అర్థవంతం కాకుండా అర్ధరహితంగా మాట్లాడి గోకించుకుంటున్నాడు అంతే. సార్ మరో విషయం, ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టే ప్రజారాజ్యం జనసేనలో కలిస్తే ఇప్పుడున్న ఫ్యాన్స్ ఎవరైనా సరే ఊరుకునే అవకాశం ఉందండి? ప్రజారాజ్యం ఎక్కడుంది? ప్రజారాజ్యం జనసేన కలవటం కలిసిందని చెప్పారు కదండి, అది అప్పుడు రూపుదిద్దించుకున్నది ఇప్పుడు జనసేన అన్నారు కదా. రూపాంతరం చెందింది అన్నారు, రూపుదిద్దు కాదు. ప్రజారాజ్యమే లేదు పార్టీ, దీంట్లో కలవటం ఉంది. ఇంకా పిచ్చి మాట అది. ప్రజారాజ్యం ఎక్కడుంది? క్లోజ్ అయిపోయింది, కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ప్రజాపాలన ఇప్పుడు ఏదైనా జనసేన విలీనం అయితే ఇంకా బీజేపీతో విలీనమై బీజేపీ క్యాండిడేట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా రేపు 2029 పావులు కలుగుతుంది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న పని. ఇక్కడ ఎలాగో చంద్రబాబు మన ఎవరు బతకనివాడు, మన ఎవరు ముఖ్యమంత్రి కానివాడు, మనం వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబుని గెలిపించండి అన్నట్టు రేపు లోకేష్ని గెలిపించండి అంటే జనాలు మన మీద ఉమ్మొస్తారు. కనుక మనం నైస్గా ఎట్లాగో తప్పించుకొని చంద్రబాబు గుప్పిటి నుంచి బయటకు వచ్చి మనం అందుకని సనాతన అన్నాడు. నిన్నటి దాకా క్రిస్టియన్ అని అదని ఇదని మాట్లాడి హిందువులు తిట్టి, హిందూ మత పెద్దలే మత గొడవల కారణాన్ని హిందువులు తిట్టి ఇవాళ సనాతనం అని ఎందుకు అన్నాడు. ఢిల్లీ నేతల సక్కలవుతుంది అక్కడ మొత్తాన్ని పార్టీని దాంట్లో విలీనం చేసి బీజేపీ క్యాండిడేట్గా, బీజేపీ యొక్క ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్. ఇది జరిగే చరిత్ర. ఒప్పుకుంటారంటారా సార్ ఇప్పుడున్న ప్రజలు? ఎందుకు ఒప్పుకోరు? గెలిపిస్తారు అనే తర్వాత విషయం. వీళ్ళు ప్రజల అభిప్రాయం ప్రకారం ఎక్కడ వెళ్తారు? వీళ్ళ అభిప్రాయాలు తప్పితే ప్రజలు ఒప్పుకుంటారంటే ప్రజలు ఏమైనా వీళ్ళ అభిప్రాయాలు ప్రజలు ఒప్పుకుంటారు లేదా ఎన్నికలు చెప్తారు. నీ ఇష్టం వచ్చినట్టు గంతు చిల్లర వేషాలు వేస్తామంటే నీ చిల్లర వేషాలు మనం తాళం వేస్తాం అనుకున్నా ప్రజలు వీళ్ళు అనుకుంటారు. మనం బీజేపీ కేడర్ ఉంది, పైన మోడీ ఉంటాడు, మనం బీజేపీ మోడీ మనిషిగా మనం వెళితే మొత్తం మన ఫ్యాన్స్ వీళ్ళు మన నెత్తి పెట్టేస్తారు, వీళ్ళు నమ్ముకుంటారు, వాళ్ళు అతిగా నమ్ముకునే బాబత్ కనుక నమ్ముకుంటారు అంతే. సార్ మరో విషయం, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని ముట్టుకుంటే తగలబడిపోద్దని ఆంధ్రప్రదేశ్ అని రీసెంట్గా మనం చూసామండి. ఒకవేళ నిజంగా వీళ్ళు మరొక వ్యక్తిని జైల్లో కూర్చోబెట్టే అవకాశం వస్తే ఏం జరుగుద్ది అంటారండి ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు చట్టం ప్రకారం జరిగే కార్యక్రమాలు ఏమి జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు వంశీని పెట్టారు, ఏమవుతుంది? పెడతారు, ఏమన్నా చట్టాలు కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వీళ్ళు ఇష్టానికి ఏం చేయలేదు కదా. ఇది వాళ్ళు కక్షసాధింపు కింద సునకానందం పొందుతుంది ఈ ప్రభుత్వం. వాళ్ళని వెళ్ళి తీసుకెళ్ళి అంతకన్నా ఊడేది లేదు, ప్రజలకు తెలుసు సునకానందం. రేపు 5 ఏళ్ళ తర్వాత జగన్ రెడ్డి వస్తే అప్పుడు దీనికి రెట్టింపు వీళ్ళకి ఫేస్ చేస్తారు. ఆఫీసర్లకు తెలుసు రేపు జగన్ వచ్చాయంటే మనకి దీనికి రెట్టింపు పొట్టిస్తాడు అని, కనుక ఆ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. వీళ్ళ ఇష్టం, చట్టం వీళ్ళ చేతుల్లో లేదు కదా. అధికారం ప్రభుత్వం ఓట్లేసి గెలిపించారు కనుక అధికారంలోకి వచ్చా కనుక చట్టం అంతా మన చేతిలో ఉందనుకుంటేట్లా, అది వీళ్ళ భ్రమ. అది అనుకుని మాట్లాడాడు, ఇష్టం వచ్చాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు మూసుకుని కూర్చున్నాడు. సార్ ఒక్క మాటలో, ఇప్పుడున్న అధికారం
కూటమి గురించి ఏం మాట్లాడతారు? ఏం చెప్తారు? చెప్పాను కదా! ఇందాక కూటమి ఒక దౌర్భాగ్యమైన, దుర్మార్గమైన, దుష్టమైన, దుర్నీతితో కూడిన ఒక అసహ్యపు, అసభ్యపు, అనర్ధపు పరిపాలన. ఇది ప్రజాపాలన కాదు. వాళ్ళ యొక్క అవసరాల కోసం వాళ్ళు ఎవరిని సీఎం క్యాండిడేట్‌గా ముందుకెళ్ళాలని పవనా, లోకేష్ చంద్రబాబు, పవన్ అని బీజేపీ దూరటానికి ఈ తతంగము, ఈ దౌర్భాగ్యం వీళ్ళ యొక్క పర్సనల్ ఎజెండాలు తప్పితే ప్రజా ఎజెండా లేదు. ప్రజాపాలన లేదు. అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాలు. మోసాలు, మోసాలు, మోసాలు. మూర్ఖత్వాలు. ప్రతీకారాలు. ప్రజాపాలన లేదు, ప్రతీకార పాలన తప్పితే మరొకటి లేదు. ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతి ఈ దుర్మార్గ ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకొచ్చే అవకాశం ఉన్నదండి? ఇప్పుడే ఎందుకమ్మా తొందర? ఇంకా సంవత్సరమే అయింది. 5 ఏళ్ళు ఉంది. అప్పుడు చూడు. ఇప్పుడు దాని గురించి అధికారం ఉందా? వీళ్ళే కొనసాగుతారు. ఈ అనవసరపు వీళ్ళకి కిరీటాలు ఇవ్వటం ఎందుకు? ఈ కూటమి ప్రభుత్వానికి ఏదో కిరీటం ఇచ్చేయటం ఎందుకు? ఓకే సార్. ప్రజలు రోజు దిగజారుతున్నారు. ఇంకెంత దిగజారినాక ఇంకెవరు ఆటోమేటిక్‌గా జగన్ వస్తాడు. వీళ్ళు దిగజారకుండా మేలుకొని కొంచెం ముందుకెళ్ళారనుకో చూద్దాం. కాలం ఉంది కదా! ఇంకా అప్పుడే కాదు కదా! వచ్చే నెల కాదు, వచ్చే సంవత్సరం కాదు కదా! చాలా ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా! సంవత్సరాలు. ఉంది కదా! చూద్దాం. థాంక్ యూ సార్.